పాలకుల నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలు కావడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. తెల్లవారుజామున కురిసిన వర్షానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్కు వడ్లు తీసుకొచ్చి 25 రోజులైనా కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో తాము నష్టపోతున్నామంటున్నారు. 20 రోజులు అవుతుంది. 25 రోజులు అవుతుంది. ఇక్కడ ఓళ్ళు పట్టించుకోలేరు, కొంటలేరు, చేస్తలేరు, ఎవరు పట్టించుకోవటం లేరు. ఈ నానిపోయిన లాకలు వచ్చినాయి. ఇదంతా ఓళ్ళు నష్టమేంది ఏం కదా, మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఏది కప్పినా ఆగుతలేదు, కిందికి వెళ్ళి అర్థం వస్తుంది, మీద నానుతున్నాయి, గాలికి కొట్టుకపోతున్నాయి పట్టలు. ఎంత చేసినా కానీ నానిపోతున్నాయి. నష్టపరానికి గవర్నమెంటే ఇది వేయాలా, ఏదైనా వేసి దయచేసి ఏదైనా వేయాలని. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్, చెప్పండి, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంట నష్టంకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైతులు ఏమంటున్నారు? అధికారులు ఏమైనా స్పందించారా దీని గురించి? వాస్తవంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం అయితే కురుస్తుంది. కానీ మెట్పల్లి కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి ప్రాంతంలో ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షం కూడా ఉదయం 3 గంటల నుంచి దాదాపు 5 గంటల వరకు కూడా భారీగా కురిసింది. ఈ క్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ లో పెద్ద ఎత్తున కూడా వరి ధాన్యం సంబంధించి రైతులంతా కూడా ఆరబోసారు. ఈ క్రమంలో అకాల వర్షంతో తెల్లవారుజామున రాలేక పూర్తి స్థాయిలో పంట మొత్తం కూడా తడిచిపోయింది. అయితే 20 నుంచి 25 రోజులు గడుస్తున్నా కూడా తమ పంట కొనుగోలు చేయలేదు. అప్పటికే తూకం వేసినప్పటికీ కూడా సంచిలో నింపిన ధాన్యాన్ని కూడా తరలించేందుకు అధికారులు మరి ఎందుకో నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలోనే తమ పంట పూర్తిగా ఇప్పుడు కూడా నానిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు ఉంటారు? తమకు తక్షణమే తమ పంట కొనుగోలు చేయాలంటూ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లు మాత్రం ప్రధానంగా భారీ ఎత్తున అయితే వరి ధాన్యం అయితే నానింది. ఇంకా 25 రోజులు గడిచినా కూడా ఎందుకు కొనుగోలు చేయట్లేదు అనేటువంటిది రైతులు చెప్తున్న ప్రధాన డిమాండ్. ఈ క్రమంలో మరి అధికారులు ఈ అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొంటామని చెప్తున్నప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో రకరకాల కొర్రీలు పెడుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కొంటారా లేకుంటే మరొకసారి రైతులు రోడ్డెక్కబోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.